మనం ఇప్పుడు సూర్యనారాయణ స్వామి దేవస్థానము పాత చీరాల మండలం బాపట్ల జిల్లాలో ఉన్నామండి. దీని యొక్క విశిష్టత గత 20 ఏళ్ల నుంచి కూడా భక్తులు విశేషంగా రావడం జరుగుతుంది. మరి మామిడి వీర నారాయణ స్వామి అనే అతను బట్టలు కూడా లేకుండా ఇక్కడికి వచ్చి చిన్న తాటికల షెడ్తో మొదలుపెట్టి ఇప్పుడు దాదాపుగా ఒక 10,000 మంది ఈరోజు రథసప్తమి జరుగుతుంది. విశేషంగా జనాలు రావడం జరిగింది. మరి 10-15,000 మందికి అన్నదానం కూడా చేస్తున్నారు. మరి దీని యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 2 ఉన్నవి. ఒకటేమో అరసవల్లి శ్రీకాకుళం జిల్లా, అక్కడి నుంచి 600 కిలోమీటర్ల దూరంలో ఇక్కడ ఈ బాపట్ల జిల్లా చీరాల మండలం పాచీరాల గ్రామానికి దగ్గరలో ఉందన్నమాట. ఈ రోజున స్వామివారి రథసప్తమి మహోత్సవ కార్యక్రమము అంగరంగ వైభవంగా జరుగుతున్నది. పాత చీరాల పులక కాలువ పక్కన వేంచేసి ఉన్న శ్రీ ఉషాచాయ పద్మినీదేవి సమేత సూర్యనారాయణ స్వామివారి దేవస్థానం ఈ రోజున విశేషముగా స్వామివారికి ప్రాతకాలంలో 5 గంటలకు తైలాభ్యక్షణయనం, పంచామృత అభిషేకాలు, తదుపరి అలంకరణ పూజా కార్యక్రమం జరుగుతూ ఉన్నది. వీరనారాయణ స్వామివారిని మా సాధువుకి స్వామివారి స్వప్నకాలంలో కనబడి ఇక్కడ నేను వెలుస్తాను, నా ఆలయాన్ని కట్టించి నన్ను ప్రతిష్ఠించి పూజలా చేయాలని చెప్పేసి ఆజ్ఞాపించారు. తద్వారా ఆ సాధు మహారాజు నారాయణ స్వామి వారు ఇక్కడికి వచ్చేసి కొన్ని సంవత్సరాలు తపస్సు చేసి స్వామివారి యొక్క ఆలయాన్ని నిర్మించి ప్రతిష్ఠ చేసి ఇట్లాగ కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు స్వామివారికి అందించబడుతున్నాయి. చాలా విశేషమైనది. ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతంలో కూడాను, చీరాల పరిసర ప్రాంతంలో కూడాను ఈ యొక్క దేవస్థానము మాకు ఉండటం చాలా అదృష్టవంతం. అట్లాగే భక్తులు కూడాను అనేకముగా ప్రతి సంవత్సరము రథసప్తమి రోజున స్వామివారి దర్శించుకొని స్వామివారి యొక్క అనుగ్రహం ద్వారా వారికి అనేకమైన సమస్యలు, రోగబాధలు నిమిత్తమై స్వామివారి కృప చాలా మంది పొంది ఉన్నారు. కాబట్టి ఈ రోజున 10,000 మంది దాకా దేవస్థాన కమిటీ వారు అన్నదానం చేస్తూ ఉంటారు. శ్రీకాకుళం అరసివెల్లి సూర్యనారాయణ దేవస్థానం తర్వాత ఈ దేవస్థానం అదే రూపముగా ప్రతిష్ఠింపబడినది ఆగమోక్తంగా. ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు కూడాను ఈ దేవస్థానం విశేషముగా ప్రాముఖ్యత చెంది ఉన్నది. చీరాల పురవాస్తువులంతా కూడా, భక్తులు ప్రజలంతా కూడా దేవస్థానంకి విచ్చేసి స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి, అన్న ప్రసాదాలు స్వీకరించి శ్రీ సూర్యనారాయణ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మనం చేస్తున్నాం. గత 20 సంవత్సరాల సాధు మహారాజు గారు 2003లో ఇక్కడ ఆశ్రమం పెట్టుకున్నారు. 2004 నుంచి రథసప్తమం పటం పెట్టి రథసప్తమం ఉత్సవం జరుగుతుంది సార్. మా నాన్నగారు అండి సాధు మహారాజు గారు, మా నాన్నగారు. నేను పెద్ద కుమార్తెని. ఇక 2010లో ఇద్దరు ప్రదర్శనలు జరిగింది సార్. భక్తులు బాగా వస్తున్నారు. అక్కడి నుంచి 2001 నుంచి భారీగా అన్నదానం జరుగుతుందండి. ప్రతిరోజు పూజలు జరుగుతున్నాయి సార్. ఎక్కడెక్కడ విశేషమైన పూజలు. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అనుకున్నట్టు కార్యం, ఏ మనసులో ఏ కోరిక అనుకున్నా ఆ కోరిక కంపల్సరిగా నెరవేరుతుంది సార్. ఇక్కడ మంచి విశ్వాసమైన భక్తి, దైవశక్తి ఉంది. చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళందరూ చాలా దూరం నుంచి వస్తున్నారు సార్. ఇక్కడనే కాదు, చాలా దూరం నుంచి వస్తున్నారు, దర్శించుకుంటున్నారు, స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలు అవుతున్నారు. ఈ గుడి పెద్దగా ప్రబలం చేయాలని మా కోరిక సార్. ఒక్క నిమిషం అండి. 2004లో కుటుంబాన్ని వదిలేసి, తన ఫ్యామిలీని వదిలేసి దేశ సంచారం చేసి తర్వాత ఒక 2 సంవత్సరాలకు తిరిగి వచ్చి ఎట్లయినా సరే సూర్య దేవాలయం నిర్మాణం జరపాలని చెప్పేసి ఇక్కడ చిన్న షెడ్ ఒకటి, రేకుల షెడ్ కూడా కాదు, అది తాటాకుల షెడ్ వేసుకొని అందులోనే ఉంటూ కరెంట్ లేని దాంట్లో గడుపుతూ ఇక్కడికి వచ్చిన గేదెలు వేసుకోవడానికి వచ్చిన వాళ్ళు పెట్టి అన్నము తిని వాళ్ళు ఇచ్చే నీళ్లు తాగి ఆయన జీవితాన్ని కొనసాగించి ఎలా అయినా సరే ఇక్కడ దేవుడిది నిర్మాణం జరపాలని చెప్పేసి ఆమోదించబడడం. అయోధ్య నగర్లో ఆయన ఉన్న సొంత ఇల్లుని అమ్ముకొని అందులో డబ్బును కొంత హెచ్చించి తీసుకొచ్చి తన సొంత డబ్బులతో ఈ గుడి నిర్మాణం జరిపించాడు. ఆయన పేరు వీరనారాయణ స్వామి. 2 ముగ్గురు అమ్మాయిలు, 1 అబ్బాయి. అందులో నేను చిన్నోళ్ళుండి, అంటే రెండోళ్ళుండి.
అయితే ఈ గుడికి ఎలాగైనా సరే వైభవం తీసుకురావాలి, దీన్ని ప్రాచుర్యంలోకి తేవాలి, ఎలాగైనా డెవలప్ చేయాలని చెప్పేసి ఆయన కంకణం కట్టుకొని పాతచీరాల రెడ్లు, సీతానగరం రెడ్లు వాళ్ళందరినీ దగ్గరకు తీసుకొని వాళ్ళతో కమిటీ లాగా ఏర్పరచుకొని ఈ రోజున ఇలా కార్యక్రమం జరుగుతుందంటే కేవలం వాళ్ళ వలన. ఎందుకంటే వాళ్ళకి సమీపంలో ఉంది కాబట్టి ఆ గ్రామ వాస్తువులు పూనుకొని సొంత పనులు కూడా మానుకొని ఇక్కడికి వచ్చి ఈ రోజున 13,000 మందికి దాదాపు ఒక 7-8 సంవత్సరాల నుంచి వాళ్ళు ఈ కార్యక్రమం చేస్తూనే ఉన్నారు. అలాగే చీరాల దగ్గరలో ఉన్న మన పాత చీరాల గ్రామానికి ఒక 4 కిలోమీటర్ల దూరంలో ఇది ఉన్నది. ఎంతో విశిష్టంగా ఈ కార్యక్రమం జరుగుతున్నదండి. అందరికి కూడాను మా కమిటీ వారి తరఫున ఈ స్థాపించిన వారు శ్రీ వీరనారాయణ స్వామి వారు మా నాన్నగారేనండి. వారి తరఫున కూడా వారు పరమపదించి ఈ రోజున 8 సంవత్సరాలు అవుతున్నది. వారు ఎంతో ఉత్సాహంగా ఇక్కడ ఒక ఉత్సవంగా జరుగుద్దని ఒకనాడు చెప్పి ఉన్నారు. నా పేరు ఆశ దశరథ రామరెడ్డి, మాది పాచీరాల. మా గ్రామంలో మేము పలువురికి అందరికీ చెప్పుకొని ఇలా జాండపేట వాస్తవ్యులు వీరనారాయణ స్వామి గారు ఇలా గుడి కడతానంటున్నాడు, మనం కూడా దానికి తోడుండి చేస్తే బాగా డెవలప్ అవుతుందని చెప్పాడంటే అప్పుడు పాచీరాలు అందరూ పెద్దాన్ని సహకరించి అప్పట్లో 2005లో ఇక్కడ బేస్ మఠం స్థాపించాడు. తర్వాత మేము ఆ బేస్ మఠాన్ని కూడా అందరం కష్టపడి ఇసుకతోలేము. ఆయన వారసులు ఫస్ట్ నుండి మాకు తోడుండి మేము వాళ్ళకు తోడుండి ఇలా డెవలప్ చేయాలి, ఇలా చేస్తే బాగుండిద్దని పూర్వపూర్వం సహకరించి మాట్లాడుకుంటా దీన్ని ఈరోజు 12,000 నుండి 15,000 మంది లోపు అన్నదాన కార్యక్రమం జరుగుతుందంటే అది దేవుడి పుణ్యము. గారు వీరనారాయణ స్వామి గారండి. దేవస్థానం ఆయన ఇక్కడ ఉండి 23 సంవత్సరాలు కానీ ఇప్పుడు కాలం చేసి 8 సంవత్సరాలు అయింది సార్. 9వ సంవత్సరం వచ్చింది.